హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో తీసిందంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇంకా వంట రెడీ చేస్తున్నాను. నేనైతే ఈరోజు కర్రీ ఏం చేయలేదండి, ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చేసి ఫ్రైడ్ రైస్ అన్నారు. ఇంకా సరేనని చెప్పేసి ఎస్టర్డే చేసిన కర్రీ కూడా కొద్దిగా ఉందండి. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే సరేనని ఫ్రైడ్ రైస్కే కట్ చేశాను అనమాట. ఇవన్నీ ఏంటంటే నైటే కట్ చేశాను. ఇవేంటంటే కొంచెం క్యారెట్స్, బీట్రూట్, నెక్స్ట్ బీన్స్, క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ ఇవన్నీ ఏంటంటే బీట్రూట్, క్యారెట్ పోయినసారి కూరగాయలు తీసుకొచ్చారు కదా, అప్పటి ఉన్నాయి అనమాట. ఇంకా బీన్స్ వచ్చేసి బయట తెప్పించానండి. ఇంకా బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి ఆ చిన్న బీన్స్ అండి. ఏంటంటే బయట షాప్లో ఉంటాయి కదా అని చెప్పేసి బయట తెప్పించానమాట. ఇంకేంటంటే నేను ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పీసెస్సే కట్ చేశానండి, పెద్ద పీసెస్ అయితే కట్ చేయలేదు. చిన్న పీసెస్ అయితే తొందరగా మగ్గిపోతాయి. ప్లస్ ఏంటంటే పిల్లలు కూడా వేరేకుండా ఉంటారనమాట. ఇంకా ఇది వద్దు అది వద్దు అనకుండా ఉంటారు కదా, అన్నంలో కలిసిపోతాయి కదా, వేరటానికి ఉండదన్నమాట చిన్న పీసెస్ అయితే. నేను క్యారెట్స్ వచ్చేసి 3 కట్ చేశాను అనమాట, 3 పీసెస్. బీట్రూట్ వచ్చేసి ఒకటే కట్ చేశాను, ఎందుకంటే బీట్రూట్ మొత్తం కలర్ షేడ్ అయిపోతుంది కదండి, డార్క్నెస్ వస్తుంది కదా, అందుకని నేను ఇంకా చిన్నదే వేసాను అనమాట. వేసింది కూడా ఇంకా క్యాప్సికము అన్నీ, ఇంకా బీన్స్ కూడా చాలా మంచిదిలే హెల్త్కి అని చెప్పేసి ఇంకా అన్నీ కట్ చేశాను. క్యాబేజీ ఒకటి లేదండి, క్యాబేజీ ఉంటే కనుక క్యాబేజీ కూడా నేను కట్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఏంటంటే క్యాబేజీ ఒకటే లేదు, అది కూడా ఉంటే ఇంకా ఆకుకూర టైప్ కదండి, చాలా మంచిది కదా కూరగాయలన్నీ వేస్తే, అందుకని క్యాబేజీ కూడా చూశాను కానీ ట్రై చేశాను కానీ దొరకలేదు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా ఏంటంటే మసాలాలు కూడా వేసానమాట. ఇంకా నేను వచ్చేసి రైస్ కూడా ఇంకా ప్లేట్లోకి తీసి పెడతాను, ఎందుకంటే వేడి వేడిది వేసామనుకోండి మొత్తం ముద్దగా అయిపోతుంది అనమాట, మనం కలుపుతుంటాం కదా, అందుకని నేను కొంచెం ఆరబెట్టాను అనమాట, ఆరబెట్టి వేసానమాట. కొంచెం ఆరితే ఏంటంటే మనకి కొంచెం మెతుకులు మెతులుగా ఉంటుందన్నమాట, మనకి పులిహార ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి లేకపోతే డైరెక్ట్ వేసామనుకోండి బాగా ముద్దయిపోతుంది అనమాట వేడి మీద. ఇంకా వేడి మీద ముద్దయిపోతుంది, మనం కలుపుతూ ఉంటాం కదా మసాలా కలవాలని చెప్పేసి, అందుకని కొంచెం ఆరనివ్వాలన్నమాట. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం మసాలాలు కూడా తక్కువైందండి, కొంచెం వేసానమాట. ఇంకా సరిపోదులే అని చెప్పేసి ఏంటంటే ఆఫ్టర్నూన్కి చప్పబడిపోతుంది అనమాట, మనకి ఇప్పుడు సరిపోయినట్టే ఉంటుంది. ఇంకొంచెం వేసానమాట నేను, ఎందుకంటే ఆఫ్టర్నూన్కి చప్పబడుతుంది అనమాట. ఇంకొంచెం వేసామనుకోండి మనకి సరిపోయిద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూడా రెడీ అయిపోయిందండి, మ్యాక్సిమం ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా ఏంటంటే బాక్సుల్లోకి నేను ఆరబెట్టేసి పెడతాను, కొంచెం విడిగా తీసేసి. హాట్ బాక్స్లోకి అనుకోండి ఇంకా డైరెక్ట్ పెట్టేయచ్చు వేడిదైనా సరే, కానీ స్టీల్ బాక్సులు కదా, ఇక్కడ వచ్చేసి వేడిది పెట్టేసామనుకోండి చెమట వచ్చేస్తుంది బాక్సుల్లోకి. అందులో ఎండలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదండి, కొంచెం తొందరగా పాడైపోతుంది అనమాట అలా పెట్టినప్పుడు. అందుకని కొంచెం ఆరిన తర్వాత పెడతానమాట, లైట్గా గోరెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే పెట్టేస్తే అయిపోతుంది, సరిపోతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.